ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకురాలేదు అధ్యక్ష. ఒక్కసారిగా ఇవాళ జిఎస్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి దాని వల్ల దేశ ప్రజలకు దాదాపు 2 లక్షల కోట్ల పైన రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మనకు దాదాపు 8,000 కోట్ల రూపాయల పైగా ప్రజలకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది దాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో 22వ తారీఖు నుంచి కూడా మనం యాక్టివిటీ ప్లాన్ చేశాం. అయితే ఎక్కువ మంది శాసనసభ్యులు ఇంకా సభలో ఉండడం మూలాన ఈ ఫెస్టివల్ తర్వాత కూడా ఎవ్రీ డోర్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి స్థాయిలో జిఎస్టీ మీద క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ చేయబోతోంది అధ్యక్ష. దానికి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తే అందులో సంబంధిత శాఖ తరఫున నేను గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఇద్దరు ఆ కమిటీలో ఉండడం అధ్యక్ష. చాలా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ 4 వారాలకు ప్రిపేర్ చేశాం. ప్రతి గృహిణిని టచ్ చేస్తాం, ప్రతి రైతుని టచ్ చేస్తాం, ప్రతి రైతు కూలీని టచ్ చేస్తాం, ప్రతి విద్యావంతుడిని టచ్ చేసే రకంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష. దాదాపు 10,000 మీటింగులు అంటే గ్రామ స్థాయిలో జరిగేటట్టు ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటా అధ్యక్ష.